ఈ వీడియోలో మనం అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏమిటి, హెచ్టిఎంఎల్ ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి కూడా మనం డీటెయిల్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ అంటే దీని యొక్క అర్థం ఏంటంటే హెచ్టిఎంఎల్ అంటే ఏమిటి? సో ఇప్పుడు చూద్దాం. హెచ్టిఎంఎల్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ ఇమేజెస్. అంటే హెచ్టిఎంఎల్ అనేది ఒక మార్కప్ లాంగ్వేజ్ అనమాట. అంటే మీకు డౌట్ రావచ్చు, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏమిటి అనేది. సో మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం యొక్క ఏ లాంగ్వేజ్ అయినా కానీ ట్యాగ్స్ బేస్ చేసుకొని రాసిపోతే దాన్నే మార్కప్ లాంగ్వేజ్ అంటాం. సో మార్కప్ లాంగ్వేజ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హెచ్టిఎంఎల్ అనమాట. సో మీరు హెచ్టిఎంఎల్ కానీ తీసుకున్నట్లయితే మనం ప్రతిదీ ట్యాగ్స్ బేస్ చేసుకొని రాస్తాం. అందువల్ల మనం హెచ్టిఎంఎల్ని మార్కప్ లాంగ్వేజ్ అంటాం. సో ఈ మార్కప్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని వెబ్ పేజెస్ని కానీ వెబ్సైట్లను కానీ క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఈ యొక్క హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ గా తీసుకున్నట్లయితే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండ్ ఇట్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద వెబ్ పేజ్. ఈ మార్కప్ లాంగ్వేజ్ ఏం చేసేదంటే ఈ యొక్క వెబ్ పేజ్ని కానీ లేకపోతే వెబ్సైట్ని కానీ ఈ యొక్క స్ట్రక్చర్ని ఇది డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. అంటే ఈ యొక్క వెబ్ పేజ్ ఎంత హైట్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, లోపల కాంపోనెంట్స్ ఎలా డిస్ప్లే అవ్వాలి, ఇవన్నీ కూడా మనకి హెచ్టిఎంఎల్ డిసైడ్ చేయబోతుంది అనమాట. అంటే మనం ఇక్కడ కానీ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హెచ్టిఎంఎల్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనం ట్యాగ్స్ అంటాం అనమాట. దీన్ని హెచ్టిఎంఎల్ స్టార్టింగ్ ట్యాగ్ అంటాం, దీన్ని హెచ్టిఎంఎల్ ఎండింగ్ ట్యాగ్, దీన్ని హెడర్ స్టార్టింగ్ ట్యాగ్ అంటాం, ఈ హెడర్ ఎండింగ్ ట్యాగ్ అంటాం. సో మీరు ఎండింగ్ ట్యాగ్ అని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది. అంటే మనం హెచ్టిఎంఎల్ ఏ ట్యాగ్ రాసినా దానికి కరస్పాండింగ్ గా మనం ఆ ట్యాగ్ ని క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాం అనమాట. సో ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్రతి ట్యాగ్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మీరు వెబ్ పేజ్ స్టార్టింగ్ లో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ అని ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇది మనం ఏ టైప్ ఆఫ్ వర్షన్ యూజ్ చేస్తున్నాం, మనం ఒక వెబ్ పేజ్ని కానీ వెబ్సైట్ని కానీ డిజైన్ చేయడానికి. అంటే హెచ్టిఎంఎల్ తీసుకున్నట్లయితే హెచ్టిఎంఎల్ వర్షన్స్ ఎలా ఉంటాయి అంటే హెచ్టిఎంఎల్ 2.0, HTML 3.0, HTML 3.2.0 అండ్ HTML 4.0, HTML 5.0. కరెంట్ వర్షన్ ఏంటంటే HTML 5 అనమాట. సో ఇదేంటంటే ఈ లైన్ రాయటం వల్ల మనం ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాం కూడా ఇది బ్రౌజర్కి తెలియజేయబడుతుంది. అంటే బ్రౌజర్ అంటే ఇప్పుడు మనం HTML ఏది రాసినా కూడా మనం బ్రౌజర్లోనే ఎగ్జిక్యూట్ చేస్తాం మన హెచ్టిఎంఎల్ పేజ్ కూడా. అంటే బ్రౌజర్లో మనకి అవుట్పుట్ కనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఈ లైన్ రాయటం వల్ల ఏం జరిగిందంటే బ్రౌజర్కి తెలియజేస్తుంది అనమాట. అంటే మేము HTML 5 యూజ్ చేస్తున్నాం లేదా 4 యూజ్ చేస్తున్నాం అనే వర్షన్ గురించి కూడా బ్రౌజర్కి తెలియజేస్తుంది. నెక్స్ట్ కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ఇవన్నీ ట్యాగ్స్ అనమాట. సో ఈ ట్యాగ్స్ని ఏది స్టార్ట్ చేసినా దానికి ఎండింగ్ ట్యాగ్ రాయాలి. సో దీన్ని హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటాం. దీన్ని ఏంటంటే ఇది రూట్ ట్యాగ్ అనమాట. సో ఈ రూట్ ట్యాగ్ అంటే రిమైనింగ్ ట్యాగ్స్ మొత్తం కూడా హెచ్టిఎంఎల్ ట్యాగ్ లోపలే రాయాలి. సో ఇది ఏంటంటే హెచ్టిఎంఎల్ స్టార్టింగ్ ట్యాగ్ అంటాం, దీన్ని హెచ్టిఎంఎల్ ఎండింగ్ ట్యాగ్ అంటాం. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఎండింగ్ ట్యాగ్ అని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఒకటి ఉంటుంది. సో ప్రతి ఎండింగ్ ట్యాగ్కి ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది. సో ఈ హెచ్టిఎంఎల్ ఏంటంటే మెయిన్గా మనకి రెండు సెక్షన్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే హెడర్ సెక్షన్, రెండోది ఏంటంటే బాడీ సెక్షన్. సో అసలు హెడర్ సెక్షన్ అంటే ఏంటంటే మనం ఇది డేటా అబౌట్ డేటా అనమాట. హెడర్ సెక్షన్ ఏంటంటే మనం హెడర్ సెక్షన్ ఏది రాసినా కానీ మన వెబ్ పేజ్ గురించి మెటా ఇన్ఫర్మేషన్ మనం డిస్క్రైబ్ చేసింది అనమాట. అంటే సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి, మెయిన్ కాంపోనెంట్స్. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది టైటిల్ ట్యాగ్ అనమాట, ఇది టైటిల్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు ఫార్వర్డ్ స్లాష్ ఉంది. సో ఇక్కడ మనం స్టార్ట్ చేసాం, ఇక్కడ ఎండ్ చేసాం. సపోజ్ ఇక్కడ ఈ గ్యాప్ లో మనం ఏది రాసినా కానీ సో ఇది మొత్తం ఏంటంటే మన టైటిల్ అనమాట. మన వెబ్ పేజ్ టైటిల్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాం. మనం సపోజ్ ఇప్పుడు హలో హెచ్టిఎంఎల్ అని రాసినట్లయితే మన యొక్క వెబ్ పేజ్ యొక్క టైటిల్ అనేది హలో హెచ్టిఎంఎల్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇది లింక్ ట్యాగ్ అనమాట. లింక్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం యొక్క ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్స్ యూజ్ చేసినట్లయితే ఆ ఫైల్స్ని మన కరెంట్ హెచ్టిఎంఎల్ ఫైల్లోకి రెఫర్ చేయడానికి మనం ఈ లింక్ ట్యాగ్ యూజ్ చేస్తాం. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, సిఎస్ఎస్ అంటే ఏమిటి అనేది. సిఎస్ఎస్ అనేది ఒక సపరేట్ ఒక సబ్జెక్టు. దాని నెక్స్ట్ వీడియోలో నేను సిఎస్ఎస్ గురించి కూడా కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అసలు సిఎస్ఎస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన యొక్క ఎగ్జాంపుల్ మనం ఒక ఫేస్బుక్ తీసుకున్నట్లయితే ఫేస్బుక్లో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇది దీన్ని హెడ్డింగ్ అంటాము, దీన్ని బటన్ అంటాము, ఇదే టెక్స్ట్ బాక్స్ అంటాము. సో ఇది ఒక బటను,
ఇది ఒక హైపర్ లింకు. సో, ఇవన్నీ ఒక బటను. ఇవి ఎలా డిస్‌ప్లే అవుతాయి? దీని యొక్క కలర్ ఎంత, లేకపోతే విడ్త్ ఎంత, హైట్ ఎంత ఇవన్నీ కూడా ఏందంటే మనం సీఎస్ఎస్‌లో రాస్తాం అనమాట. అందువల్ల మనం ఈ సీఎస్ఎస్ ఈ లింక్ ట్యాగ్ యూజ్ చేస్తాం. అంటే సీఎస్ఎస్‌ని మనం కరెంట్ హెచ్టీఎంఎల్ ఫైల్‌లో యూజ్ చేయొచ్చు. లేదంటే ఒక సెపరేట్ ఫైల్‌లో రాసి ఇదిగో ఇక్కడ ఫైల్ డాట్ సీఎస్ఎస్ అంటే ఇట్లా ఇదనేది ఫైల్ నేమ్ అనమాట. ఈ యొక్క సీఎస్ఎస్ ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలి మనం సీఎస్ఎస్ ఫైల్స్‌కి డాట్ సీఎస్ఎస్ అని ఇస్తాం. సో, ఈ ఎక్స్టర్నల్‌గా ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్‌ని కూడా మనం హెచ్టీఎంఎల్‌లోకి రెఫర్ చేసుకోవచ్చు. అలా కాదనుకున్నాం అనుకో మనం మన సేమ్ హెచ్టీఎంఎల్ ఫైల్‌లో సీఎస్ఎస్ రాయాలన్నా గాని రాస్తాం. అది ఎక్కడ రాస్తాం అంటే ఇట్లా స్టైల్ ట్యాగ్ తీసుకొని మధ్యలో సీఎస్ఎస్ రిలేటెడ్ కోడ్ రాస్తాం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఈ స్క్రిప్ట్ ట్యాగ్. అంటే స్క్రిప్ట్ ట్యాగ్ అంటే ఏంటంటే మనకు జావా స్క్రిప్ట్ రిలేటెడ్ కోడ్ కూడా మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్ మధ్యలోనే రాస్తాం. అంటే జావా స్క్రిప్ట్ అంటే మీకు తెలియలేదనుకో జావా స్క్రిప్ట్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఫేస్‌బుక్ గాని తీసుకున్నట్లయితే మీరు డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే లాగిన్ అనే బటన్ క్లిక్ చేశారు. సో, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇంటర్నల్‌గా ఏం జరగాలనేది జావా స్క్రిప్ట్‌లో రాయబడి ఉంటుందన్నమాట. సో, అది జావా స్క్రిప్ట్. అలాంటి కోడ్‌ని మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్ మధ్యలో రాస్తాం. ఇది స్క్రిప్ట్ స్టార్టింగ్ ట్యాగ్, ఇది ఎండింగ్ ట్యాగ్ అనమాట. సో, నెక్స్ట్ ఏంటంటే స్టైల్ ట్యాగ్. అంటే ఈ ప్రీవియస్‌గా మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే సీఎస్ఎస్ కోడ్ మొత్తం కూడా ఈ స్టైల్ ట్యాగ్‌లోనే రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు హెడర్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయింది. నెక్స్ట్ బాడీ సెక్షన్‌లోకి వెళ్తున్నాం. సో, ఈ బాడీ సెక్షన్ తీసుకున్నట్లయితే మనం ఏ కాంపోనెంట్ రాసినా గాని బాడీ ట్యాగ్‌లో మనకి వెబ్ పేజ్ అంటే ఫ్రంట్ ఎండ్‌లో కనిపిస్తుంది. ఇట్లా కనిపించే ఈ మొత్తం కూడా మనం ఈ బాడీ ట్యాగ్‌లో రాస్తాం. అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఒక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నాను. అండ్ ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. సో, ఇప్పుడు గాని నేను ఈ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే నాకు హెడ్డింగ్ డిస్‌ప్లే అవుతుంది. పారాగ్రాఫ్ డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ తీసుకున్నట్లయితే హెడ్డింగ్ ట్యాగ్ ఏం చేస్తుందంటే మన యొక్క ఈ టెక్స్ట్ అనేది ఒక హెడ్డింగ్ ఫార్మాట్‌లో డిస్‌ప్లే చేస్తుంది. ఇక్కడ మన హెచ్టీఎంఎల్ తీసుకున్నట్లయితే హెచ్1, హెచ్2, హెచ్3 అట్లా హెచ్6 దాకా ఉంటాయి. సో, హెచ్1 ట్యాగ్ ఏంటంటే హెడర్ ట్యాగ్ అనమాట. అంటే హెడ్డింగ్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. హెచ్2 యూజ్ చేస్తే దానికంటే కొంచెం చిన్నగా కనిపిస్తుంది. హెచ్3 యూజ్ చేస్తే దానికంటే ఇంకా కొంచెం చిన్నగా కనిపిస్తుంది. అట్లా హెచ్6 దాకా ఉంటాయి. ఇదేంటంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అనమాట. అంటే మనం ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేయాలంటే హెచ్టీఎంఎల్‌లో మనం ఈ పీ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో, దీని యొక్క కరస్పాండింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ ఇదనమాట. సో, ఇప్పుడు ఏంటంటే ఈ బాడీ ట్యాగ్‌లో అంటే మనం ఒక బటన్ క్రియేట్ చేయాలన్నా గాని, టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేయాలన్నా, చెక్ బాక్స్ క్రియేట్ చేయాలన్నా, హైపర్ లింక్ క్రియేట్ చేయాలన్నా గాని ఇవన్నీ కూడా మనం ఈ బాడీ ట్యాగ్‌లు మధ్యలోనే రాస్తాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఇది తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించే మొత్తం కూడా ఇట్ల యొక్క కోడ్ ఈ బాడీ ట్యాగ్‌లోనే రాయబడి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది హెచ్టీఎంఎల్ ఎండ్ ట్యాగ్ అనమాట. సో, ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఇది ఎండింగ్ ట్యాగ్. సో, దీంట్లో 2 సెక్షన్‌లు ఉంటాయి. ఒకటి హెడర్ సెక్షన్, రెండోది బాడీ సెక్షన్. సో, ఈ విధంగా ఇప్పుడు మనం ఈ యొక్క ప్రతి ట్యాగ్ గురించి కూడా డిస్క్రిప్షన్ ఇక్కడ చూద్దాం. సో, ఇక్కడ తీసుకున్నట్లయితే ఇప్పుడు డాక్యుమెంట్ టైప్ హెచ్టీఎంఎల్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అనేది. ఇదేంటంటే బ్రౌజర్‌కి తెలియజేస్తుంది అనమాట. మేము ఏ హెచ్టీఎంఎల్ వర్షన్ యూజ్ చేసామని కూడా తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇది హెచ్టీఎంఎల్. ఇదేంటంటే రూట్ ఎలిమెంటు. సో, దీని యొక్క బిగినింగ్ ఎట్లా ఉంటదంటే హెచ్టీఎంఎల్ ఉంటుంది. ఎండింగ్ చూసినట్లయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది. నెక్స్ట్ హెడర్ ట్యాగ్. ఇట్ కంటైన్స్ మెటా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డాక్యుమెంట్. అంటే మెటా ఇన్ఫర్మేషన్ కూడా కలిగి ఉంటుందన్నమాట హెడర్ ట్యాగ్. అంటే ఈ యొక్క హెచ్టీఎంఎల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ హెడర్ ట్యాగ్‌లో రాస్తాం. సో, ఇదేంటంటే టైటిల్ ట్యాగ్ మన యొక్క వెబ్ పేజ్ యొక్క టైటిల్ డిస్‌ప్లే అవుతుంది. ఇది లింక్ ట్యాగ్ మన సీఎస్ఎస్ ఫైల్‌ని మన కరెంట్ హెచ్టీఎంఎల్ ఫైల్‌లోకి రెఫర్ చేస్తుంది. ఇది స్క్రిప్ట్ ట్యాగ్ మన యొక్క జావా స్క్రిప్ట్ కోడ్ రాసినట్లయితే ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌లో రాయొచ్చు. ఇప్పుడు మీరు కానీ రియల్ టైమ్‌లో చూసుకున్నట్లయితే ఎట్లా రాస్తాం అంటే మనం ఎస్ఆర్‌సి ఈక్వల్ టు ఇదేంటంటే ఇది ఫంక్షన్ డాట్ జేఎస్ అనేది ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైలు. సో, దీన్ని ఏంటంటే మన కరెంట్ హెచ్టీఎంఎల్ ఫైల్‌లోకి రెఫర్ చేస్తాం. సో, ఇక్కడ టైప్ అనేది టెస్ట్ డాట్ జావా స్క్రిప్ట్ అనమాట. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మనం జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం. సో, దాని యొక్క అవుట్‌పుట్ అనేది టెక్స్ట్ ఫార్మాట్‌లో డిస్‌ప్లే చేయాలని. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కానీ ఒక సేమ్ హెచ్టీఎంఎల్ ఫైల్‌లో జావా స్క్రిప్ట్ కోడ్ రాయాలంటే ఇట్లా రాస్తాం. స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్. ఇక్కడ ఇదేంటంటే జావా స్క్రిప్ట్ రిలేటెడ్ కోడ్ అనమాట. డాక్యుమెంట్ డాట్ రైట్ హలో హెచ్టీఎంఎల్. ఇదేంటంటే మనకి ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే అవుతుంది అనమాట. సో, నెక్స్ట్ తీసుకున్నట్లయితే స్టైల్ ఎలిమెంట్. అంటే స్టైల్ ఎలిమెంట్ అంటే మీకు ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా. మనం సీఎస్ఎస్ రిలేటెడ్ కోడ్ రాయాలంటే ఈ స్టైల్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని మనం రాస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇట్లా ఉంటుంది. మీకు ప్రీవియస్ ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే ఇది మన హెచ్టీఎంఎల్ ఎగ్జాంపుల్. దీంట్లో మనకు ఒక హెడ్డింగ్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది, ఇది ఒక బాడీ ట్యాగ్. సో, ఇక్కడ సీఎస్ఎస్ అప్లై చేస్తున్నా. అంటే ఈ స్టైల్ బై స్టైల్ ఈ స్టైల్ మధ్యలోనే మనం రాయాలి ఇక్కడ కోడ్. ఇక్కడ బాడీ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు లైట్ గ్రీన్. అంటే ఇప్పుడు నా యొక్క హెచ్టీఎంఎల్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏంటంటే లైట్ గ్రీన్ కలర్‌లో డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ అనేది రెడ్ కలర్‌లో డిస్‌ప్లే అవుతుంది.
పారాగ్రాఫ్ ఏంటంటే పారాగ్రాఫ్ కలర్ ఏంటంటే బ్లూ ఇచ్చా, అంటే బ్లూ కలర్లో డిస్ప్లే అవుతుంది అనమాట. మీరు యొక్క H1 ట్యాగ్ తీసుకున్నట్లయితే ఇది హెడ్డింగ్ ట్యాగ్ అనమాట. దీని యొక్క స్టార్టింగ్ ట్యాగ్ ఎట్లా ఉంటుంది, హెడ్డింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ ఇలా ఫార్వర్డ్ స్లాష్తో ఎండింగ్ అవుతుంది. మనం పారాగ్రాఫ్ ఎలా రాయాలంటే పీ ట్యాగ్ తీసుకుంటాం. దీని యొక్క స్టార్టింగ్ ట్యాగ్ ఇలా ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ తీసుకున్నట్టు ఇట్లా ఫార్వర్డ్ స్లాష్ పెట్టి ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క ఎగ్జాంపుల్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది మనం ఇక్కడ కాపీ చేసి, సో మనం HTML కోడ్ రాయాలంటే మనం నెట్ నుంచి మనం సబ్లైన్ టెక్స్ట్ అనే దాని యొక్క సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ సబ్లైన్ టెక్స్ట్లో మనం HTML రిలేటెడ్ కోడ్ రాయొచ్చు. సో ఇప్పుడు నేను కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ని సేవ్ చేయబోతున్నా. సేవ్ చేయాలంటే ఎలా ఉంటుంది అంటే, మనం ఇప్పుడు శాంపిల్ అనే ఇది ఫైల్ నేము, మన HTML ఫైల్ని .html అని సేవ్ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ కానీ ఎక్స్టెన్షన్ తీసుకున్నట్లయితే .html అవుతుంది. దీని అర్థం ఏంటంటే ఇది మన HTML ఫైల్ అని. సో ఇప్పుడు నేను HTML ఫైల్ని సేవ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు నేను ఈ HTML ఫైల్ని రన్ చేయబోతున్నాను అనమాట. అంటే ఇప్పుడు నేను కానీ బ్రౌజర్ నాకు ఇక్కడ తీసుకున్నట్లయితే మన టైటిల్ అంటే HTML అంటే ఇది యొక్క మన వెబ్ పేజ్ యొక్క టైటిల్. మీరు కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది హలో HTML అనేది మన ఈ వెబ్ పేజ్ యొక్క టైటిల్. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ ఒక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నాను, ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. మీరు కానీ ఇక్కడ చూసినట్లయితే నా హెడ్డింగ్ ఇక్కడ కనిపిస్తుంది, పారాగ్రాఫ్ కనిపిస్తుంది అనమాట. సో ఇలా బ్రౌజర్లో మనం HTMLని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మీరు చూశారుగా ఇప్పుడు వీడియో. నెక్స్ట్ మీకు ఏదైనా ఇప్పుడు వరకు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీకు నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.